హలో ఫ్రెండ్స్, ఈరోజైతే ఈ వీడియోలో మనం ఇంపార్టెంట్ టాపిక్ అయితే డిస్కస్ చేయబోతున్నాం. టాపిక్ వచ్చేసి ఏంటంటే సర్డ్స్. ఫస్ట్గా మనం సర్డ్స్ డెఫినేషన్ చూద్దాం. లెట్ ఏ బి ద రేషనల్ నంబర్ అండ్ ఎన్ బి ఏ పాజిటివ్ ఇంటీజర్ సచ్ దట్ nth root of a is the irrational number, then nth root of a is called a source of the order n. Let a be the rational number, అంటే a అనేది ఒక రేషనల్ నంబర్ అంటే n be a పాజిటివ్ ఇంటీజర్, అంటే n అనేది ఒక పాజిటివ్ ఇంటీజర్, అంటే నెగిటివ్ ఇంటీజర్ కాకుండా ఓన్లీ పాజిటివ్ ఇంటీజర్స్. ఓకే, పాజిటివ్ ఇంటీజర్స్ మీన్స్ 0 1 2 3 4, that is the positive number, such that nth root of a, ఎలా చదువుతామండి, nth root of a is irrational number. అంటే ఇప్పుడు సర్డ్స్ ఇర్రేషనల్ నెంబర్లోనే రాయగలం. ఇర్రేషనల్ నెంబర్స్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, √2, √3, √5, √6. దెన్ nth root of a is called the source of the order n. అంటే nth root of a is called the source of the order. అంటే ఈ nth root of aని, ఈ nth root of a ఉంది కదా, ఈ nth root of aలో n అనేది ఆర్డర్ ఆర్ ఇండెక్స్. ఈ రూట్ సైన్ మనకు తెలుసు ఆల్రెడీ, రాడికల్ సైన్, దీన్ని రాడికల్ సైన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇట్ ఈస్ ద ఏ అనేది మనం ఒక రేషనల్ నెంబర్ కానీ చెప్పాం కదా, n ఈజ్ ద పాజిటివ్ ఇంటీజర్ కానీ చెప్పాం, n ఈజ్ ద రాడికాండ్. ఓకే, ఇన్ దిస్ సింబల్, రూట్ సింబల్, రాడికల్ సైన్, ఏ ఈజ్ ద రాడికండ్, n ఈజ్ ద ఇండెక్స్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యూబ్ రూట్ ఆఫ్ 9 మీన్స్ ఇది 3 అనేది ఇండెక్స్ అని చెప్పొచ్చు, ఏ అనేది రాడికండ్, రూట్ సింబల్ ఈజ్ రాడికల్ సైన్. ఓకే, అలా చెప్పచ్చు. ఓకే, ఆర్డర్ nth రూట్ ఆఫ్ ఆర్డర్, సోర్స్ ఆఫ్ ది nth రూట్ ఆఫ్ n. ఇప్పుడు క్యూబ్ రూట్ ఆఫ్ 9, వాట్ ఈస్ ద ఆర్డర్? 3 ఈస్ ద ఆర్డర్. ఓకే, what is the a means it is the a be the one rational number. Okay, it is the Sirt's definition. Let a be the rational number and n be the positive integer such that nth root of a is the irrational, then nth root of a is called the source of the order n. Okay, ఇది Sirt's definition. ఓకే, ఇప్పుడు టైప్స్ ఆఫ్ సర్డ్స్ అంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్డ్స్ ఉన్నాయండి. అవి ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ సర్డ్స్లోకి వెళ్ళి మనం 1 by 1 సర్డ్స్ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ టైప్స్ ఆఫ్ సర్డ్స్లో మనకి బేస్డ్ ఆన్ నంబర్ ఆఫ్ టర్మ్స్ ఉన్నాయి, బేస్డ్ ఆన్ ఇర్రేషనల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, బేస్డ్ ఆన్ రేషనల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఫస్ట్గా మనం క్వాడ్రాటిక్ సర్డ్. ఓకే, క్వాడ్రాటిక్ మీన్స్ 2. ఓకే, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనం ఆల్రెడీ క్యూబిక్ మీన్స్ 3. బై క్వాడ్రాటిక్ సర్డ్స్. ఓకే, బై క్వాడ్రాటిక్ మీన్స్ 4. ప్యూర్ సర్డ్స్. ఓకే, మిక్స్డ్ సర్డ్స్. ఈ ప్యూర్ సర్డ్స్ని, మిక్స్డ్ సర్డ్ని మనం బేస్డ్ ఆన్ రేషనల్ ఫ్యాక్టర్ డిపెండ్ అయి ఉంటాయండి. ఇవి టైప్స్: క్వాడ్రాటిక్ సర్డ్స్, క్యూబిక్ సర్డ్, బై క్వాడ్రాటిక్ సర్డ్, ప్యూర్ సర్డ్స్ అండ్ మిక్స్డ్ సర్డ్స్. నౌ బేస్డ్ ఆన్ నంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ సర్డ్స్, బేస్డ్ ఆన్ నంబర్ ఆఫ్ టర్మ్స్లో మోనోమియల్ సర్డ్స్, కాంపౌండ్ సర్డ్స్, బైనోమియల్ సర్డ్స్, ట్రైనోమియల్ సర్డ్స్ అండ్ పోలినామియల్ సర్డ్స్. ఇక మోనో మీన్స్ 1 మనకు తెలుసు ఆల్రెడీ. కాంపౌండ్ సర్డ్స్, బైనోమియల్ సర్డ్స్, బయో మీన్స్ 2, ట్రైనోమియల్ మీన్స్ 3, పోలినామియల్. ఓకే, 1 ఇర్రేషనల్ ఫ్యాక్టర్స్ లైక్ సర్డ్స్, అన్లైక్ సర్డ్స్. ఇట్ ఈస్ ద బేస్డ్ అంటే ఇర్రేషనల్ ఫ్యాక్టర్స్ని బట్టి లైక్ సైడ్స్, అన్లైక్ సైడ్స్. ఓకే, మనకి ఆల్రెడీ ఈ టెర్మినాలజీ మనకి ముందే తెలుసు. ఓకే, లైక్ టర్మ్స్, అన్లైక్ టర్మ్. ఓకే, లైక్ ఫ్రాక్షన్, అన్లైక్ ఫ్రాక్షన్ ముందే మనం నేర్చుకుంటాం. ఓకే, లైక్ సైడ్స్, అన్లైక్ సర్డ్స్. ఓకే, ఫస్ట్ ఇది మేజర్ టైప్స్ ఆఫ్ సర్డ్స్. ఏ సర్డ్ ఆఫ్ ఆర్డర్ 2. ఓకే, క్వాడ్రాటిక్ మనకి క్వాడ్ మీన్స్ స్క్వేర్ ఆర్ 4. ఓకే, క్వాడ్రాటిక్ ఏ సర్డ్స్ ఆఫ్ ఆర్డర్ 2 ఈజ్ కాల్డ్ ద క్వాడ్రాటిక్ సర్డ్స్. అంటే ఇప్పుడు మనకి సర్డ్ నెంబర్ ఇచ్చినప్పుడు దాని ఆర్డర్ ఎంత అవ్వాలండి? ఆర్డర్ ఇస్ 2. Order is 2 is called the quadratic surd. Okay, a surd square root, cube root, fourth root. Okay, ఇక్కడ ఏ నెంబర్ లేకపోతే మనకు 2 ఉన్నట్టు, అందుకే మనం స్క్వేర్ రూట్ అని చెప్తాం. ఇప్పుడు 2 ఉంది కాబట్టి దీని ఆర్డర్ ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్డర్ ఎంత ఉండాలి? 2. అప్పుడు దీన్ని క్వాడ్రాటిక్ సర్డ్ అని పిలుస్తారు. ఏ
A surd of order 2 is called the quadratic surd. Okay, for example, root 7, root 13, root 14. Okay, ఇది quadratic surds. Okay, నెక్స్ట్ వచ్చి క్యూబిక్ సర్డ్. క్యూబిక్ సర్డ్ ఆల్రెడీ నేమ్లోనే ఉంది. క్యూబిక్ సర్డ్ అంటే ఏ సర్డ్ ఆఫ్ ఆర్డర్ 3. క్యూబ్ మీన్స్ 3. ఏ సర్డ్ ఆఫ్ ఆర్డర్ 3 ఈజ్ కాల్ ద క్యూబిక్ సర్డ్. అంటే ఈ సర్డ్ ఆఫ్ ఆర్డర్ అనేది 3 ఉంటే దాన్ని క్యూబిక్ సర్డ్గా చెప్పచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యూబ్ రూట్ ఆఫ్ 4, క్యూబ్ రూట్ ఆఫ్ 7, క్యూబ్ రూట్ ఆఫ్ 11. ఇది క్యూబ్ రూట్ ఆఫ్ 4 అంటే వాట్ ఈస్ ద ఆర్డర్? 3 ఈజ్ ద ఆర్డర్. 3 ఈజ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్డర్ ఉంది, 3గా ఉంది కాబట్టి దీన్ని క్యూబిక్ సర్డ్. నెక్స్ట్ బైక్వాడ్రాటిక్ సర్డ్. బైక్వాడ్రాటిక్ సర్డ్ ఏ సర్డ్ ఆఫ్ ఆర్డర్ 4. ఓకే, బైక్వాడ్రాటిక్ మీన్స్ 4. ఏ సర్డ్ ఆఫ్ ఆర్డర్ 4 ఈజ్ కాల్ ద బైక్వాడ్రాటిక్ సర్డ్. ఓకే, సర్డ్ ఆఫ్ ఆర్డర్ 4 ఈజ్ కాల్ ద బైక్వాడ్రాటిక్ సర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ 4th రూట్ ఆఫ్ 6. ఓకే, మనం ఎంత అని చెప్పుకున్నాం బైక్వాడ్రాటిక్ సర్డ్ అంటే 4 కదా. ది 4th రూట్ ఆఫ్ 6 అంటే దీని ఆర్డర్ ఎంతండి? 4th రూట్ ఆఫ్ 6. నెక్స్ట్ 4th రూట్ ఆఫ్ 15, 4th రూట్ ఆఫ్ 35 అండ్ ఎక్సెట్రా. ఇలా నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మనం ఏదైనా తీసుకోవచ్చు. అంటే దాని ఆర్డర్ ఎంత? ఖచ్చితంగా 4 ఉంటే అది బైక్వాడ్రాటిక్ సర్డ్ అని చెప్పచ్చు. ఈ సర్డ్ వచ్చి ప్యూర్ సర్డ్. ఓకే, ప్యూర్ సర్డ్. ప్యూర్ సర్డ్ డెఫినేషన్ చూడండి ఒకసారి. ఏ సర్డ్ విచ్ హ్యాస్ యూనిటీ ఓన్లీ యాజ్ ద రేషనల్ ఫ్యాక్టర్, ద అదర్ ఫ్యాక్టర్ బీయింగ్ ఇర్రేషనల్ ఈజ్ కాల్డ్ ద ప్యూర్ సర్డ్. ఓకే, మనం ఆల్రెడీ ఇక్కడ చెప్పుకున్నాం కదండి. ప్యూర్ సర్డ్స్ అండ్ మిక్స్డ్ సర్డ్ అనేది బేస్డ్ ఆన్ రేషనల్ ఫ్యాక్టర్. అంటే ఏ సర్డ్స్ విచ్ హ్యాస్ యూనిటీ అంటే ఓన్లీ వన్ యాజ్ ద రేషనల్ ఫ్యాక్టర్, దెన్ ద అదర్ ఫ్యాక్టర్ బీయింగ్ ది ఇర్రేషనల్ ఈజ్ కాల్డ్ ద ప్యూర్ సర్డ్. అంటే దీనికి ఏమి లేదండి, చాలా ఈజీ. అంటే ఆర్డర్ అనేది గ్రేటర్ దెన్ 1 కంటే ఎక్కువ ఉంటే దాన్ని ప్యూర్ సర్డ్స్గా చెప్పచ్చు. అంటే ఓన్లీ ఇర్రేషనల్ బీయింగ్ ఇర్రేషనల్ ఫ్యాక్టర్ దాన్ని ప్యూర్ సర్డ్స్గా చెప్పచ్చు. మనం ఎగ్జాంపుల్ చూసినప్పుడు మనకి ఈజీగా అర్థమవుద్ది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ రూట్ 2 అంటే ద ఆర్డర్ యూనిటీ ఆఫ్ ది యాజ్ ఓన్లీ రేషనల్ ఫ్యాక్టర్, ద అదర్ ఫ్యాక్టర్ బీయింగ్ ది ఇర్రేషనల్ ఈజ్ కాల్డ్ ద ప్యూర్ సర్డ్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ రూట్ 2 ఇట్ ఈస్ ద ఆర్డర్ ఈజ్ గ్రేటర్ దెన్ 1. వాట్ ఈస్ ద ఆర్డర్? దీని ఆర్డర్ అనేది 2గా అని చెప్పచ్చండి. వాట్ ఈస్ ద ఆర్డర్? దీని ఆర్డర్ ఆల్సో 2గా చెప్పచ్చు. దీని ఆర్డర్ 4గా చెప్పచ్చు. 4th రూట్ ఆఫ్ 5 అంటే మనకి ప్యూర్ సర్డ్. వాట్ ఈస్ ద కండిషన్? k ఇంటూ nth రూట్ ఆఫ్ a అంటే k ఈక్వల్ టు +or-1. అంటే దీని ముందు 1 +or-1 అంటే ఇప్పుడు దీని బిఫోర్ ఏమీ లేకపోతే మనకి 1 ఉన్నట్టే కదండి. అంటే 1 ఇంటూ రూట్ 2, 1 ఇంటూ 2 రూట్ 3, 1 ఇంటూ 4th రూట్ 5 అలాగనమాట. ఇది k ఈక్వల్ టు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు +or-1 అని చెప్పచ్చు. అంటే వాట్ ఈస్ ద కండిషన్? k ఇంటూ nth రూట్ ఆఫ్ a. nth రూట్ ఆఫ్ a మనకు ఆల్రెడీ తెలుసు. n అంటే ఇండెక్స్ అని చెప్పుకున్నాం, a అంటే రాడికండ్ అని చెప్పుకున్నాము, రూట్ అంటే రాడికల్ సైన్ అని చెప్పుకున్నాము. నెక్స్ట్ వన్ ఈజ్ మిక్స్డ్ సర్డ్. ఏ సర్డ్ విచ్ హ్యాజ్ ఏ రేషనల్ ఫ్యాక్టర్. ఈ సర్డ్ అనేది విచ్ హ్యాజ్ ఏ రేషనల్ ఫ్యాక్టర్ అదర్ దెన్ యూనిటీ, దెన్ ద అదర్ ఫ్యాక్టర్ బీయింగ్ ఇర్రేషనల్ ఈజ్ కాల్డ్ ద మిక్స్డ్ సర్డ్. మిక్స్డ్ సర్డ్ అనేది ప్యూర్ సర్డ్స్కి క్వైట్లీ ఆపోజిట్ అని చెప్పొచ్చు. అంటే ఏ సర్డ్ విచ్ హ్యాస్ ద రేషనల్ ఫ్యాక్టర్ అదర్ దెన్ యూనిటీ అంటే 1 కదండి. ద అదర్ ఫ్యాక్టర్ బీయింగ్ ఇర్రేషనల్ ఈజ్ కాల్డ్ ద మిక్స్డ్ సర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ సర్డ్ వచ్చేటప్పటికి k నాట్ ఈక్వల్ టు +or-1గా చెప్పచ్చు. ఇది k ఈక్వల్ టు +or-1. ఫర్ ఎగ్జాంపుల్ మిక్స్డ్ సర్డ్ అంటే ఒక రేషనల్ నంబరు ఒక ఇర్రేషనల్ నంబరు కలిపి ఉంటే దాన్ని మిక్స్డ్ సర్డ్గా చెప్పచ్చు. అంటే 2 రూట్ 3 2 అనేది రేషనల్ నంబర్, రూట్ 3 అనేది ఇర్రేషనల్ నంబర్. అంటే 2 రూట్ 3 దీన్ని మిక్స్డ్ సర్డ్గా చెప్పచ్చు. అంటే ఆర్డర్ ఎంత ఉన్నా పర్వాలేదండి, కానీ మనకి వెన్ క్యూబ్ రూట్ ఆఫ్ 5 అంటే 3/5 4th రూట్ ఆఫ్ 5 అంటే 7 ఆల్సో రేషనల్ నంబర్, 3/5 ఆల్సో రేషనల్ నంబర్. నెక్స్ట్ రిమైనింగ్ సర్డ్స్ we discuss about the next video. Okay, thank you for watching. వీడియో కనుక ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్టే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.